ప్రార్థన. పరిశుద్ధుడు అని మా తండ్రి, దయగల ప్రభువ, కృపగల దేవ, కృపాచత్య సంపూర్ణుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పెళ్ళి అయిన తర్వాత మీ యొక్క దాంపత్య జీవితంలో ఎలా ఉన్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, అన్యోన్యముగా ఉన్నారా, లేకపోతే గొడవలతో ఉన్నారా, మరి అర్థం కాకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా జీవిస్తున్నారా, మనస్పర్ధలతో జీవిస్తున్నారా, సంతోషముగా ఉన్నారా, సమాధానముగా ఉన్నారా అని దాని గురించి మీకు కొన్ని విషయాలను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే నీ వివాహం జరిగినప్పుడు చేతులు చేయి వేసుకుని కష్టంలోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను భార్యాభర్తలుగా మేమిద్దరం ప్రామాణికముగా మేము బ్రతుకున్నంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని దేవునికి మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరముగా ఉంటామనే వాగ్దానం చేసినటువంటి, ప్రమాణాలు చేసినటువంటి భార్యాభర్తలు ఈనాడు దాంపత్య జీవితంలో అవగాహన లేకోకుండా, అన్యోన్యం లేకోకుండా, ప్రేమ లేకోకుండా, మరి గొడవలతో, గిల్లి కజ్జాలతో, మరి కట్న కానుకల కొరకు మరి గొడవలు పడుతూ ఉన్నారు. అలాంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. వివాహమైనటువంటి దంపతులు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి మరి ఈ యొక్క హెచ్చరికలను మీకు తెలియచేస్తుండగా మీ యొక్క కుటుంబ జీవితంలో మరి మీలో మనస్పర్ధలు లేకోకుండా ఆశీర్వాదకరముగా, అన్యోన్యముగా మరి మీ యొక్క జీవితము కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క బిడ్డలను కూడా మరి మీ యొక్క బిడ్డలను మీ యొక్క దేవుని మార్గంలో నడిపించాలని కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ ఉండగా మీ బిడ్డలను కూడా దేవుని మార్గంలో నడిపించండి. వారు కూడా మరి విద్యాబుద్ధులు నేర్పించండి. వాళ్ళకి కోపం తెప్పించుకోకుండా వాళ్ళకు కూడా క్రమశిక్షణ నేర్పించండి. మరి చదువుల్లోనూ, సంస్కారంలోనూ మరి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రత్యేకముగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఆశీర్వాదకరమైన ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యముగా, ఆశీర్వాదకరముగా, సంతోషముగా, సమాధానముగా పెళ్ళి జరుపుకుంటున్నటువంటి మీరందరూ కూడా దేవునికరంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, దేవునికి మంచి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుడు ప్రేమించే బిడ్డలుగా, దేవునికి స్నేహితుడిగా, ఒక దేవునికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, మంచి బిడ్డలుగా జీవించాలని కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన, ఈ మనవలన్నిటినీ మన నాథుడు, మన ప్రియ కుమారుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.